సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకసారి మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు కనకమేళ్ల రవీంద్ర కుమార్. సూపర్ 6 తో చంద్రబాబు ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని కనకమేళ్ల రవీంద్ర కుమార్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అప్పుల రాష్ట్రంగా చేశారని ఆరోపిస్తున్న కనకమేళ్ల రవీంద్ర కుమార్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార విపక్ష పార్టీలు హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇటు టీడీపీ సూపర్ 6తో ప్రజలకు వెళుతుంటే అధికార పార్టీ గతంలో ఇచ్చిన హామీలని ముందుకు తీసుకువెళ్తూ వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోపై మనతో మాట్లాడేందుకు టీడీపీ రాజ్యసభ మాజీ ఎంపీ కనక రవీంద్ర కుమార్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, అధికార విపక్ష పార్టీలు హామీల మీద హామీలు ఇస్తున్నారు, మేనిఫెస్టోలో కొత్త కొత్త ప్రకటనలు చేస్తున్నారు. అవి ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు? ఎన్నికల్లో రానున్న ఎన్నికల్లో ఎవరైతే ఎన్నిక కాబడతారో, ఎన్నికైతే 5 సంవత్సరాల్లో ఏమి చేస్తామనేటటువంటిది ప్రధానంగా మేనిఫెస్టోలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 2024లో మేము ఎన్నికల్లోకి వస్తే ముందు ఇనిషియల్గా ఏమి చేస్తామనేటటువంటిది సూపర్ 6 పేరుతో మేము ప్రజలకి ఆల్రెడీ టీడీపీ పార్టీ చెప్పడం జరిగింది. దాంట్లోనే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, బస్సులో ఉచిత ప్రయాణం, అలాగే 20 లక్షల ఉద్యోగాల భర్తీ ఇలాంటివి ఇచ్చుకుంటూ జరిగింది. అయితే ఇప్పుడు చెప్పవలసిన విషయం ఏంటంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఒక మేనిఫెస్టో ప్రజలకి మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటిది 25 మంది పార్లమెంటు సభ్యులను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తాను అన్నారు. 22 మంది పార్లమెంటు సభ్యులు వచ్చారు, 9 మంది రాజ్యసభ సభ్యులు వచ్చారు, 31 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. హోదా తేవడానికి ఆయన ఎటువంటి ప్రయత్నం చేయకపోగా కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ఆయన కేసుల కోసం, అప్పుల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారు. నెంబర్ 1, ఆ హామీ విఫలమయ్యారు. అలాగే మద్యపాన నిషేధం చేయకపోతే ఇక మళ్ళీ 2024లో ఓట్లు అడగను అని చెప్పేసి ఎన్నికల ముందు 19లో హామీ ఇచ్చారు. మద్యపాన నిషేధం చేయకపోగా మద్యపానం మీద వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాలకు తాకట్టు పెట్టి లోన్లు తెచ్చి అప్పులు తెచ్చారు. కనుక మద్యపాన నిషేధం లేదు. తర్వాత ఉద్యోగ సిపిఎస్ రద్దు చేస్తూ ఉన్నారు, అది చేయలేదు. అలాగే అనేక రకమైనటువంటి వాగ్దానాలు చేసి ఎస్సీ సప్లాను, బీసీ సప్లాను చేస్తామని చెప్పి ఆ నిధులన్నీ పూర్తిగా మళ్లించారు. ఇలా 85% ఆయన వాగ్దానాలు అమలులో విఫలమయ్యారు. కానీ 2024లో 99% అమలు జరిపాను అని చెప్పి మళ్ళీ మోసపూరితమైన వాగ్దానాలతో ముందుకొచ్చాడు. పెన్షన్ పంపకాలకు సంబంధించి కూడా గత నెల అనేక ఇబ్బందులు ఏర్పడ్డారు, దాదాపు 30 మందిగా చనిపోయారని కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడైతే మొత్తం ఒక ప్రణాళిక ప్రకారం పెన్షన్ అనేది పంపకాలు జరగాలి, ఎవరైతే వృద్ధులు ఉంటారో వారికి ఇంటికి వెళ్ళే ఇవ్వాలనేది కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈసారి సరైన పద్ధతిలో పెన్షన్ పంపకాలు జరిగే అవకాశం ఉందా? కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడానికి ముందు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు అందరూ కూడా కలిసి, ఎన్డీఏ జనసేన, భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి ఎన్నికల కమిషన్కి వెళ్ళి మే 1 వస్తున్నది అని చెప్పేసి సిఎస్కి రిప్రజెంటేషన్ ఇస్తే చీఫ్ సెక్రటరీ సరిగ్గా స్పందించకపోతే ఎన్నికల అబ్జర్వర్కి ఇవ్వటం, ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వటం, రిప్రజెంటేషన్లు అన్నీ కూడా మేము వాళ్ళకి చెప్పి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయటం, ఇలా 33 మంది చనిపోయారు, మళ్ళీ ఇదే పని చేయొద్దని చెప్పిన ధర్మిల ఎన్నికల కమిషన్ మా విజ్ఞప్తులను, గత నెలలో జరిగినటువంటి అనుభవాలను, 33 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ తిరిగి ఈ ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. మేము నిరంతరము పెన్షన్లను కూడా రాజకీయాలకు ఉపయోగించుకుని 33 మందిని బలి తీసుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి పెన్షన్లను కూడా రాజకీయాలకు వాడుకునేటటువంటి దుర్బుద్ధితో చేశాడు కనుకనే ఎలక్షన్ కమిషన్ ఈ రోజున ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. కొంతమంది ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు, ఎన్నికల విధులకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది ప్రధానంగా మీరు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు ఎంతవరకు పనిచేశాయి?
చాలా వరకు పనిచేసినాయి. కొంతమంది అధికారులను బదిలీ చేశారు. మళ్ళీ ఈ కాలక్రమంలో ఎన్నికల ప్రక్రియలో మరి కొంతమంది బదిలీ అవుతారు. అలాగే వాళ్ళ ఎన్నికల విధులు నిర్వహించడంలో అధికార పక్షానికి అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షాలకు అన్యాయం చేస్తూ వ్యవహరిస్తున్నారు. వాళ్ళ పట్ల ఎన్నికల కమిషన్ దృష్టికి రెగ్యులర్గా మేము తీసుకువెళతాం. అవసరమైతే మరి కొంతమంది అధికారులను ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా మేము ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేస్తాం. సిఎస్ డీజీపీ విషయానికి వస్తే వారికి సంబంధించి ఎటువంటి చర్య తీసుకోలేదు, దానిపైనే ఉంటారు. దానిపైన చర్య తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్కి మళ్ళీ మేము నిన్న కూడా కలవడం జరిగింది. అక్కడ రాష్ట్రంలో మేము ఇక్కడ కేంద్రంలో కూడా రిప్రజెంట్ చేసి వాళ్ళిద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేయమని, విధుల నుంచి తప్పిస్తే తప్ప నిష్పక్షపాతమైన ఎన్నికలు జరగవని చెప్పి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడానికి మేము ఎలక్షన్ కమిషన్కి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. మొత్తం చూసుకుంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ సూపర్ 6తో అలాగే ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టో రేపు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయబోతుంది. కానీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేసేందుకు, నయవంచన గురి చేసేందుకు మరొకసారి మోసపూరిత మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నారు. ఎటువంటి ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో, ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తారో చెప్పకుండా, ఒక ప్లాన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి పాలనా వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. గత 5 సంవత్సరాలు విధ్వంసకర పాలన కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు జగన్ను పక్కన పెట్టి ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టబోతున్నారంటూ కూడా టీడీపీ రాజ్యసభ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ.